ஹலோ அந்தரிக்கி வணக்கம் நமஸ்காரம். இன்னைக்கு நம்ம ஒரு సింపులాன హోమ్మేడ్ గరం మసాలా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. నేను இந்த ఛానల్లో எல்லா రెసిపీస్ తమిళ్ అండ్ తెలుగులో మిక్స్ చేసి చెప్తాను. ఎందుకు అనేది இந்த వీడియో లాస్ట్లో నా சொல்லப்போறேன். ఓకేవా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోండి. హీట్ ஆயிடுச்சாலே కొంచెం చెక్ பண்ணுங்க. இப்படி ஹீட் ஆயிட்டுக்கு அப்புறம் இதில் 2 டேபிள் ஸ்பூன் தனியாలు, 1 டீஸ்பூன் ஜீரகம், 1/2 டீஸ்பூன் సోంపు రెండు சேர்த்து పోடுங்க. 2 బిర్యానీ ఆకుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ దినుసుల్లో వేసి కొంచెం ఫ్రై చేయండి అటు ఇటుని. உங்களுக்கு ஸ்மெல் அண்ட் கலர் பார்த்தாலே தெரியும் நல்லா ஃப்ரை ஆயிடுச்சா இல்லைன்னு. ஸோ பார்த்து பண்ணுங்கள், நல்லா డీప్ ఫ్రై பண்ணாதீங்க. కొంచెం చూసుకోండి, బాగా మాడిపోకుండా చిన్నగా ఫ్రై చేయండి. ఓకే, అవి ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఐటమ్స్ అన్నీ వేసేయండి. కొంచెం కూల్ అవ్వాలి. ஸோ இது எல்லாமே பக்கத்தில் போடுங்க, கொஞ்சம் கூல் ஆகிறதுக்கு கொஞ்சம் டைம் ஆகும். ஸோ அதுக்கப்புறம் நம்ம ரிமைனிங் திங்ஸ் எல்லாமே ఫ్రై பண்ணலாம். మళ్ళీ ప్యాన్ కొంచెం వేడి చేసుకోండి, హీట్ అయిందో లేదో చూసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ లవంగాలు వేయండి. 2 టేబుల్ స్పూన్స్ లవంగ పట్టాయి, 2 అనాస పువ్వులు, ఒక జాపత్రి, 2 మరాఠీ మొగ్గు, 10 ఏలకాయ, 1/2 టీస్పూన్ మిరియాలు, 4 கைந்த மிளகாய் போட்டு நல்லா ஃப்ரை பண்ணுங்க. పేరు ఏదన్నా తప్ప சொல்லிட்டுனா எனக்கு కమెంట్స్లో మెన్షన్ பண்ணுங்க. కరెక్ట్ నేమ్ என்ன అనేది నాకు కத்துக்கிறேன், సరిగా? ఇదిలో నేను ఏదైనా తప్పుగా తెలుగులో అయినా సరే చెప్పాను అంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి எல்லா ஸ்பைசஸ் மிக்ஸி ஜாரில் போட்டுக்கலாம். மிக்ஸி ஜாரில் போட்டுக்க அப்புறம் இது எல்லாமே ஃபைன் பவுடர் மாதிரி கிரைண்ட் பண்ணணும். సో ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బయట మనకి ఎలా గరం మసాలా పౌడర్ దొరుకుతాయి, సో అంత స్మూతీగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది. సో ఇది 3-4 மாதம் వరకు ஸ்டோர் ஆகுது. ఎయిర్ టైట్ బాక్స్లో వెచ్చిట్టినా நமக்கு 3-4 மாதம் వరకు స్టోర్ பண்ணிக்கலாம் நம்ம. ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా రెడీ అయ్యి, స్టార్టింగ్లో నేను చెప్పాను కదా తెలుగు అండ్ తమిళ్లో చెప్తున్నాను అని. ఎదుకున நிறைய தமிழ் పీపుల్ హైదరాబాద్లో స్టే பண்ணுவாங்க, அப்படியே తెలుగు పీపుల్ చెన్నైలో స్టే చేస్తారు. సో వాళ్ళకి ఇలా మిక్సింగ్లో చెప్తే కొంచెం వర్డ్స్ கற்றுக்கிறேன் அப்படி అని ஒரு சின்ன கான்செப்டில் இது ஸ்டார்ட் பண்ணிட்டேன். உங்களுக்கு எல்லாருக்கும் பிடிச்சிச்சின்னா எனக்கு ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో పోస్ట్ చేసేవన్నీ కూడా తమిళ్ అండ్ తెలుగు మిక్సింగ్లో చెప్తాను. మీకు నచ్చిందా లేదా, ఓకేనా నాట్ ఓకే, ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.